అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడో కొన్ని లేఖన భాగములు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడి ఉన్నది ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రియ సహోదరి సహోదరులరా, మనము పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులం. దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అనే మాటని కొన్ని ఆధారాలు మనము బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం. పలానా ఆయన మంచివాడు అని మనం ఏ విధంగా చెప్తామంటే, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు చెప్పి ఈ కారణాల రీత్యా ఆయన మంచివాడు అని మనం తెలియచేస్తాం. ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఏ విధంగా ఆయన పరిశుద్ధుడు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధమైన వాడుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఆయన సత్యవంతుడు. దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు. గతంలో మనము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రం కాదు, కానీ ఆయనకి ఎవరికి విరోధంగా ఏమీ చేయుడు అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అబద్ధమాడేవాడు కాదు, అబద్ధమాడి పశ్చాత్తాపడేవాడు కాదు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అక్రమము చేసే దేవుడు కాదని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆయన అక్రమము చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరికి విరోధం కలిగించేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన అబద్ధమాడి పశ్చాత్తాపడేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. నేటి ఉదయకాలం ముందు మనం చదువుకున్న మాటలో ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అంటే ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. ఆయనకున్న అనేక పేర్లలో ఒక పేరు ఆయన సత్యవంతుడు. చాలామంది కొన్ని పేర్లను మనం పెట్టుకుంటాం. మన తల్లిదండ్రులు మనకి పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళ జీవితాలకి ఒకటి ఉంటుంది. అది సహజంగా. ఎందుకంటే పేరుకి తగ్గట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు పెట్టుకున్న పేరుకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉండదు. యేసు అనగా రక్షకుడు. ఆయన పేరులోనే ఆ రక్షణ కార్యం ఉంది. ఆయన చేతల్లో కూడా రక్షణ కార్యం చేశాడు. అలా కొంతమంది వాళ్ళ పేర్లు ఉంటాయి కానీ పేర్లకు తగ్గ జీవితాలు ఉండవు. కానీ ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఈ ఉదయకాలం ముందు మనం ఎవరినైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఎవరినైతే ఆయనలో ఉన్న లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలమే ఆయన సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామో, ఆ పరిశుద్ధుడు ఎలాంటి వాడంటే ఆయన సత్యవంతుడు. ఆయన పేరులో సత్యం, ఆయన లక్షణాల్లో సత్యం, ఆయన గుణగణాల్లో సత్యం, ఆయన జీవితంలో సత్యంగా చూస్తూ ఉన్నాం. ఒక్క మాట, ఆయన ఏ విధంగా సత్యవంతుడో నేటి ఉదయకాలం ముందు ఆయన యొక్క సత్య స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన ఈ ఉదయకాలం ముందు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన సత్యవంతుడు కాబట్టి పరిశుద్ధుడు. ఆయన ఏ విధంగా సత్యవంతుడు అంటే ఆయన సత్యవంతుడు. ఆయన మాటలు సత్యం, ఆయన వాక్యాలు సత్యం, ఆయన జీవితం సత్యం, ఆయన నడవడిక సత్యం, అన్నీ సత్యమే. కానీ ఈ ఉదయకాలం ముందు సత్య స్వరూపి అయిన దేవునికి సంబంధించిన కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు? ఆయన సత్యవంతుడు,
ఆయన సత్య స్వరూపం కలిగిన వాడు. కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది రకరకాలుగా స్వరూపాలు ఉంటాయి. హైట్ అని, వెయిట్ అని, పొట్టివారని, కలర్లో, రంగుల్లో కూడా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ మన దేవుడు ఎలాంటి స్వరూపం కలిగిన వాడంటే ఆయన సత్య స్వరూపి కలిగిన వాడు. ఆయన స్వరూపము సత్యం. అక్కడే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. కాబట్టి ఆయన ఏ విధంగా సత్యవంతుడు అంటే ఆయన స్వరూపమే సత్య స్వరూపముగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుడు సత్యస్వరూపి, కుమారుడైన క్రీస్తు వారు సత్యస్వరూపి, ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదే సత్యస్వరూపి గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు మాటలు ఏమనగా. కాబట్టి ఆయన సత్య స్వరూపిగా లేఖన భాగములో గమనించవచ్చు. కాబట్టి ఆయన సత్యవంతుడిగా ఈ ఉదయకాలం అందు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఏ విధంగా ఆయన పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు. ఆయన స్వభావాలు ఏంటి అంటే ఆయన సత్యవంతుడు. సత్యం అనే మాట మీద చాలా ఉన్నాయి. ఆయన లేఖనాలు సత్యం, ఆయన మాటలు సత్యం, ఆయన బోధ సత్యం, ఆయన జీవితం సత్యం, ఆయన సాక్ష్యం సత్యం, ఆయన ఉంటున్న నివాసం సత్యం, ఆయన మన కోసం ఏర్పాటు చేస్తున్న నివాసాలు సత్యం, ఆయన చేసిన రక్షణ కార్యం సత్యం, ఆయన చేసిన అద్భుత కార్యములు సత్యం, ఆయన ప్రణాళిక సత్యం. ఎన్నో మాటలు సత్యము అనే మాట గురించి బైబిల్ గ్రంథంలో మనం అనేక మాటలు ఉన్నాయి, కానీ సుదీర్ఘంగా మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ ఆయన క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్వరూపమే సత్యస్వరూపి. ఇక స్వరూపమే సత్యస్వరూపి కాబట్టి ఇంకా మిగిలినవన్నీ మాటలు, నడవడిక, జీవితం, ప్రవర్తన, లేఖనాలు, ఆయన చేసిన కార్యము ఇవన్నీ సత్యవంతులుగా కనిపిస్తున్నాం. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆ సత్యవంతుడు ఆయన్ని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అంటే ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి మనం నమ్ముకోవటం వల్ల మనల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చిన ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములైనా సత్యవంతుడుగా ఈ ఉదయకాలం ముందు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనములు. సత్యవంతుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.